సో ఈరోజు మనం ఇంకో పాయింట్ చూస్తున్నాం. ఇది షోల్డర్ పెయిన్ కోసం యూజ్ చేసే పాయింట్. ఫ్రోజన్ షోల్డర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఏ సైడ్ అయితే ప్రాబ్లం ఉందో షోల్డర్, ఆ చేతిని తల మీద పెట్టుకొని ఈ షోల్డర్ బ్లేడ్ ఉందిగా, ఈ షోల్డర్ బ్లేడ్ ఇక్కడ మనం క్లాక్ వైజ్ చేయాలి. పైనుంచి కింది వరకు క్లాక్ వైజ్ చేయాలి. ఏరియా స్కిప్ చేయకూడదు, కంప్లీట్ ఏరియా మనకు కవర్ చేయాలి. ఇలా 3 to 5 టైమ్స్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నట్టు. సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి, ఈ చెయ్యి కిందికి అనాలి. కొద్దిగా ముందుకు వచ్చారు, చెయ్యి ఇట్లా కిందికి అని ఇలా వెనుక సైడ్ ఇలా పెట్టాలి. చెయ్యిని ఎంతైతే పెట్టగలుగుతున్న వాళ్ళు చెయ్యి అంత పెట్టాలి, ఒకటే చెయ్యి. సో సేమ్ ప్రొసీజర్ను చేయాలి. మళ్ళీ పైనుంచి కింది వరకు క్లాక్ వైజ్ చేయాలి. ఈ షోల్డర్ బ్లేడ్ ఏరియా ఉందిగా, ఈ షోల్డర్ బ్లేడ్ ఏరియా దీన్ని మూలన చేయాలి అన్నట్టు మనకు ఈ పాయింట్ని. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ చేతిని ఇలా సీదాని దీని కింద నుంచి ఇలా రబ్ చేయాలి. మసిల్స్ని ఇలా పై వరకు తీసుకురావాలి. ఇలా 2-3 టైమ్స్ చేయాలి మనం. సో ఫోర్త్ స్టెప్లో ఏం చేయాలి, వీటిని ఇక్కడికి తీసుకురావాలన్నట్టు, వీటిని మసిల్స్ని ఇక్కడికి తీసుకురావాలి. దీన్ని ఇలా కూడా తీసుకురావచ్చు. తర్వాత ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇలా పైకి వీటిని ఫిక్స్ చేయాలన్నాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళేటి. సో ఇక్కడ ఫిక్స్ అయితే ఏదైనా ఫ్రోజన్ షోల్డర్ ఏదైనా మసిల్స్ లో డిస్ప్లేస్మెంట్ ఉన్నా కూడా మనం ఇక్కడ ఫైనల్ ఈ పాయింట్ చేయాలండి. ఈ పాయింట్ చేయడం వల్ల అవి వాటి ప్లేస్ లో ఫిక్స్ అయిపోతాయి. ఇలా మనం 2 సైడ్లో చేయొచ్చు. ఏ సైడ్ అయితే ప్రాబ్లం ఉందో ఆ సైడ్ అయితే చేయాల్సిందే, ఇంకో సైడ్ కూడా ప్రాబ్లం ఉంటే ఆ సైడ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.